జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రామయ్య కళ్యాణానికి లాంఛనంగా పనులు మొదలయ్యాయి. హోలీ పౌర్ణమి పురస్కరించుకుని ఈసారి కూడా ఉత్తర ద్వారం వద్ద పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాలు తయారీకి శ్రీకారం చుట్టారు. ఇక శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేశారు మహిళలు, అర్చకులు. ఇక నెల 30 నుంచి ఏప్రిల్ 12 వరకు శ్రీరామనవమి తిరు కళ్యాణ ప్రపోత్సవాలు జరగనున్నాయి. ఇక ఏప్రిల్ 6న సీతారాముల కళ్యాణం, 7న రామయ్యకు పట్టాభిషేక ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అయితే సీతారాముల కళ్యాణంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న తలంబ్రాలు కలిసే ఘట్టం ఇవాళ ముగిసింది. కళ్యాణాలలో వాడే తలంబ్రాలు పసుపు రంగులలో ఉండటం సహజం. కానీ ఒక్క భద్రాద్రి క్షేత్రంలో ఈ సీతారాముల కళ్యాణానికి మాత్రమే తలంబ్రాలు గులాబీ రంగులో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. తనీషా కాలం నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఇక పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం భక్తులను అందరినీ స్వామివారి తలంబ్రాలు కలపడానికి అనుమతించడంతో ఒక్కసారిగా భక్తులతో మిథిలా స్టేడియం ప్రాంగణం అంతా భక్తజనంతో నిండిపోయింది. చాలా కనువిందుగా ప్రత్యక్షంగా చూడాలని మరీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మేము దైవ దర్శనం చేసుకొని శ్రీరాముల వారి సన్నిధిలో పైన దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ తలంబ్రాలు కలపడానికి వచ్చాము. చాలా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి హోలీ పండుగ పర్వదినం రోజు ఇక్కడ రాముల వారి కళ్యాణం తలంబ్రాలు కలుపుతున్నామంటే మా జన్మల సుకృతం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇక్కడ అధికారులకు కానీ, ఈవో గారికి కానీ, ఇక్కడ మీడియా మిత్రులు అందరూ చాలా సహకరించారు. చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రామ్. చాలా చక్కగా ఇలానే మనం రేపు కళ్యాణం సీతారాముల కళ్యాణం కూడా చక్కగా చేసుకున్నామని ఈ కళ్యాణాన్ని అందరం తిలకించుదాం. ప్రత్యక్ష ప్రసారం కాకుండా ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా వచ్చి మనం తిలకించుదామండి. మాకు దేవుడి దర్శనం 2 సార్లు అయిందండి. ఈ తలంబ్రాలు కలపడం మాకు చాలా అదృష్టం అండి. ఇదే ఫస్ట్ టైం వచ్చాము. మాకు శ్రీరామనవమి పండుగ లాగా ఉందండి. అలా చాలా సంతోషం అండి. జై శ్రీరామ్. నెల రోజులు చూడ మేము దోట తలంబ్రాలు కొలుస్తూ నెత్తిన పెట్టుకొని పొద్దున రాత్రి బయలుదేరి పొద్దున వచ్చాము. పొద్దున వచ్చి అక్కడ దర్శనం చేసుకొని దోటలో అక్కడ అప్పచెప్పేసి అంతా చేసి సంతోషంగా హ్యాపీగా కలుపుకున్నాము. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాంటి పండుగను చూస్తే. ఇంత హోలీ పండుగ ఈ క్రమశిక్షణ మనం ఇక్కడ చేసుకోవడం మీటింగ్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు అందరూ బాగా సహకరిస్తున్నారు, కోఆపరేషన్ చేస్తున్నారు. మనకి దేవుడి దర్శనం కూడా బాగా బ్రహ్మాండంగా అయింది. థ్యాంక్ యూ అండి. ఒక 50 మంది దాకా వచ్చామండి బోటి తలంబ్రాలు కలపడానికి. పట్టుకొచ్చామండి. వలిసి మేము ఒక 3 కేజీలు 4 కేజీలు పట్టుకొచ్చామండి. మేము ముక్కోటి ఏకాదశి రోజున మొదలేసి బోటి తలంబ్రాలు వలవటం, ఒడ్లు అందరూ కలిసి కూర్చొని పూజ కట్టి కలిపి ముక్కోటి ఏకాదశి నుంచి నిన్నటి వరకు కలిపి నిన్న పూజ కట్టి తీసుకొచ్చామండి. భద్రాచలం